మిత్రులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మరి మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేసుకోవడం జరిగింది. అయితే ఈ పూజ ఇంత సక్సెస్ అవడానికి కారణం మా ఇంటి ధనలక్ష్మి. ఆవిడ గత 2 రోజులుగా పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇంత సక్సెస్గా మేము పూజను కూడా కంప్లీట్ చేసాం. చాలా హ్యాపీగా, సంతోషంగా, మనసుకి ఆహ్లాదంగా, మనశ్శాంతిగా అనిపించింది పూజ అంతా కూడా. అలాగే పిండి వంటలు తయారు చేయడంలో కూడా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి పిండి వంటలన్నీ కూడా చేసుకున్నాం. బూరెలు, గారెలు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, ఇంకా కొమ్ము శనగలు, ఇవన్నీ కూడా అత్యద్భుతమైన వంటకాలు, మన సంప్రదాయ వంటకాలు. అవన్నీ కూడా చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం చక్కగా వాటినే భోంచేసాం. ఎప్పుడూ రెగ్యులర్ తినే వంటల కంటే కూడా ఈ వంటలు తినడం చాలా హ్యాపీగా ఉన్నది, హెల్తీగా అనిపించింది. హెల్తీవి, మంచి హ్యాపీగా కూడా అనిపించింది. వంటలన్నీ హాయిగా తిన్నాం. ఇక వేరే వంటలు ఏమి వండుకోలేదు. ఈ వంటలే చాలా చక్కగా వచ్చాయి, అన్నీ కూడా తిన్నాము. అలాగే ఈ పూజా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మనకి మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. మరి మన ఫ్రెండ్స్, మిత్రులు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అలాగే వరలక్ష్మి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ గణేష్, మ్యాథ్స్ విత్ గణేష్ కాకరా. థ్యాంక్ యూ.